విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామము. పూర్వకాలము ఒక గురువు గారు ఒక అడవి ప్రాంతంలో ఆశ్రమం పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ మంత్రోపదేశం చేసి వారికి ఏమన్నా సాధక బాధలు ఉంటే వాళ్ళవన్నీ పలానా మంత్రం మీరు జపం చేసుకోండి, పలానా దీక్షాకాలంలో చేయండి, 41 రోజు చేయండి, ఈ బ్రహ్మముహూర్తంలో లేసి ఈ విధంగా చేయండి అని చెప్పి చాలామందికి నయం చేసేవాడు. అది అనారోగ్య సమస్యలు అయ్యుండొచ్చు, మానసిక సమస్యలు అయ్యుండొచ్చు, లేదా ఉద్యోగాలు అయ్యుండొచ్చు, లేదా పెళ్ళి ఇలా. తర్వాత ఆయన బ్రహ్మచారి, అంటే పెళ్ళి ఎలాంటిది లేదు. ఆయన ఆశ్రమంలో ముసిరివారు వంట చేసేకి, కసు ఊడ్చేకి, ఆశ్రమం క్లీన్ చేసేకి, తర్వాత ఆవులు ఉన్నాయి చాలా, ఆవులు తోలుకొని వచ్చేకి, మేత వేసేకి, తర్వాత పూజారి పూజ చేసేకి, ఇట్లా బ్రహ్మచారులు ఒక 2-3 బ్రహ్మచారులు, ఒక 3 ముసలి వాళ్ళ లేడీస్ అక్కడ ఆశ్రమంలో సేవ చేసుకుంటూ కాలం వెళ్ళిపుచ్చుతూ ఉన్నారు. ఈయనకు మంచి బలాఢ్యుడు, అంటే ఉక్కు శరీరం. ఈయనకు చిన్నప్పటి నుంచి మంచి బస్కీలు, ఒక 100 పైన బస్కీలు చేసేవాడంట. తర్వాత యోగాసనాలు చేసేవాడంట. అందువల్ల ఆయన 50 సంవత్సరం వరకు ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదంట, ఒక మందు వాడలేదంట, ఒక సూది ఇంజెక్షన్ వేయించుకోలేదంట. అంత ఉక్కు శరీరం మహానుభావుంది. ఈయనంటే చాలా మందికి ప్రేమ అక్కడ ఆ ఏరియాలో అందరూ. ఈయన చాలా మంచివాడు. ఆశ్రమానికి ఎవరు వచ్చినా ఫస్ట్ భోంచేయమని చెప్పేవాడంట. నాయన ఫస్ట్ భోంచేయండి అమ్మా, ఫస్ట్ భోంచేయండి అమ్మా అనేవాడంట. అందుకే అక్కడ ప్రజలకు కూడా ఈయనంటే చాలా ఇష్టం. ఏదో వాళ్ళకి తోచిందంతా ఆశ్రమానికి ఇచ్చేవాళ్ళు, ఆశ్రమం బాగా రన్ అవుతా ఉంది. ఈయన ఒక గురువు దగ్గర ఉపదేశం తీసుకొని ఇక్కడ వచ్చారు. వారి గురువు వేరే చోటు ఉన్నాడు. వాళ్ళ గురువు కూడా చాలా గొప్ప వ్యక్తి అంట. ఒకనొక సందర్భంలో ఒక 2 భార్యాభర్తలు ఈయన దగ్గర ఉపదేశం తీసుకోవాలని వచ్చినారు. వస్తానే కాళ్ళు పట్టుకొని ఏడ్చేసినారు భార్యాభర్తలు. మా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్వామి, మా పెద్ద అమ్మాయి మంచానికి పడిపోయింది, ఎన్ని మందులు డాక్టర్ దగ్గరికి పోయినా ఎన్ని మందులు వాడినా నయం కావటం లేదు. తర్వాత చిన్నమ్మాయి పెళ్లిగీడికి వచ్చింది, తర్వాత చదువుకుంటా ఉంది, చిన్నోడు చదువుకుంటా ఉన్నాడు. తల్లి తండ్రి గురువు దైవము సకలము సర్వమును మీరు మాకు ప్రత్యక్ష దైవం, మీరే మమ్మల్ని ఈ టైంలో కాపాడాలా అన్నాడు. ఈయన వండుకొని బాగలేకుండా వాళ్ళకి నేనేం చేసేకైతుందా, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నాడు. లేసమే అన్నీ అయిపోయినాయి, మీరే ఆశీర్వాదం ఇస్తే మా పాపకు బాగా అవుతుంది, మంచం మీద ఉండే పాపకి బాగా అయిన తర్వాత మేము పెళ్లి చేస్తాము అని చాలా ఏడ్చుకుంటూ చెప్పారు. ఈయన జాలి చెందినాడు. అరే ఇంత ఇబ్బందుల్లో ఉన్నాయి కదా, సాయం చేద్దాంలే అని చెప్పి ఒక మంచి మంత్రం ఇచ్చి బ్రహ్మముహూర్తంలో లేసి ఒక 41 రోజులు దీక్ష మాదిరి ఈ మంత్రాన్ని మీరు జపం చేయండి, నేను చెప్పిండే సంకల్పాన్ని చేయండి, మీకు తప్పకుండా దేవుడు ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగిస్తాడు, తర్వాత మీ కుటుంబం కూడా బాగుంటుంది అన్నారు. సరే వీళ్ళు వెళ్ళిపోయారు. లక్కీగా ఆ గురువు ఆశీస్సుల చేత వీళ్ళు సాధన చేసినంత చేత 41 రోజుకు ఆ అమ్మాయికి బాగైపోయింది. వీళ్ళు చాలా సంతోషపడినారు. ఊరందరికీ ప్రచారం చేసినారు, మా గురువు దేవుడు, మా గురువు వీరుడు సూర్యుడు ధీరుడు, ఎంత గొప్పవాడు చూడి, అసలు ప్రత్యక్ష దైవము, మాకు 41 రోజుల్లోనే ఏ డాక్టరు నయం కాని రోగము మా గురువు గారు తొలగించేసినాడు, ఎంత గొప్పవాడు అని చాలా గొప్పగా ప్రచారం చేసేవాళ్ళు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోయేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వచ్చేది, మరి స్వామి దగ్గర సేవ చేసేది, స్వామికి కాళ్ళు వచ్చేది, తర్వాత ఆవు పేడెత్తేసేది, ఆ ఆశ్రమం అంతా శుభ్రం చేసేది, బండలు గడిగేది, వంటకు సాయం చేసేది, కావాలంటే కట్టెలు తీసుకొని వచ్చేది, బాగా సేవ చేసేవాళ్ళు. ఈయనకు కూడా చాలా ఇష్టం వాళ్ళంటే. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వచ్చి రెండో కూతురికి సమయం పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, పెద్ద అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, మీరు ఆశీర్వాదం ఇస్తే పెళ్లి అయిపోతుంది అండి. సరే ఈయన గురువు గారు ఒక మంత్రం ఇచ్చేసి ఆశీస్సులు ఇచ్చినాడు, ఇద్దరికి మంచి సంబంధం దొరుకుతుంది, మీరు వెళ్ళి చేయండి అని. తర్వాత వాళ్ళకి లక్కీగా కొద్ది రోజుల్లోనే ఇద్దరికి మంచి వరుడు దొరికినారు. ఓకే, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అమ్మాయిలకి. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు భార్యాభర్తలు వెళ్ళి గురువుగారి దగ్గరికి, గురువుగారు మా అబ్బాయికి ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉద్యోగాలకు ఎన్ని అప్లై చేసినా రావటం లేదు, మీరు ఆశీస్సులు ఇస్తే వస్తుంది అని. స్వామివారు మళ్ళీ ఆశీస్సులు ఇచ్చి ఒక మంత్రం ఇచ్చినాడు, అమ్మ మీరు 41 రోజు ఇచ్చేయండి, మీ అబ్బాయి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, మీ అబ్బాయితో కూడా చేయించండి అని. లక్కీగా 41 రోజులు అయిపోయే లోపలే ఉద్యోగం వచ్చేసింది, జాయిన్ అయిపోయినాడు. వీళ్ళు ఎప్పుడు ఫ్రీక్వెంట్గా స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు, ఆ సేవ ఈ సేవ చేసేవాళ్ళు, స్వామికి బాగా పడుకొని అంటే కాళ్ళు వచ్చేవాళ్ళు, స్వామికి చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు, స్వామి కూడా వీరికి బాగా చూసుకునేవాడు. ఈయనకు అంతవరకు ఒక్కరోజు కూడా బాగలేకున్న వ్యక్తి, అది ఏమైందో ఏం కదా, కొద్ది రోజుల లోపలే ఈయనకు అనారోగ్యం స్టార్ట్ అయింది. ఒకటి పోతే ఒకటి, ఓసారి మోషన్స్,
మోషన్స్ అల్లాడిపోయి తగ్గే లోపలే మళ్ళీ స్టమక్ పెయిన్ అన్ని తగ్గే లోపలే మళ్ళీ వైరల్ ఫీవర్, మళ్ళీ పైల్స్, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఒక దగ్గరగా 6-7 నెలలు సఫర్ అవుతూనే వచ్చినాడు ఈయనకు అర్థం కాలేదు. అప్పుడు ఈ వంట చేసే ఆయమ్మ, స్వామి నాది ఒక విన్నపము, మీరేమీ నా మీద కోపం చేసుకోలేదంటే ఒక మాట చెప్తానంటే చెప్పమ్మా అంటాడు. స్వామి ఇంతకుముందు మీరు ఎప్పుడు బాగుండేవాళ్ళు, ఈ భార్య భర్తలు వచ్చిన తర్వాతనే మీకు అనారోగ్యం వచ్చింది, ఒకసారి ఆలోచించండి అన్నట్టు. ఆ గురువుగారు ఏమో తిట్టినట్టు, బుద్ధి జ్ఞానం లేదా, వాళ్ళు ఎంత బాగా సాధన చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు, వాళ్ళకి అన్ని పనులు అయింది, అయితే మనకి చెప్పినటువన్నీ అయినాయి, దేవుడు అన్ని తెలిసిన అంటే వాళ్ళు సాధన చేసింటేనే కదా, పూజ చేసింటేనే కదా, తెల్లవారులు వేసింటేనే కదా అయ్యేది, అలా అంటే ఎలా నువ్వు అని స్వామి తిట్టినాడు. ఇంకా ఆమె ఎప్పుడైతే స్వామి తిట్టినాడో ఆమె ఊరికి అయిపోయింది, ఇంకా నాకెందుకు లేప స్వామి కథ అని. ఈయనకు తగ్గలావటం లేదు. ఈవెన్ వాష్రూమ్కి పోవాలన్నా కూడా ఇద్దరు మనుషులు వచ్చి ఆ బ్రహ్మచారి, ఆవులుగా పిల్లోడు బ్రహ్మచారి పూజారి ఉండే తీసుకొని పోయి తీసుకురావడం చాలా ఇబ్బంది అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు బ్రహ్మచారి అనుకొని, గురువుగారు ఒక చిన్న విన్నపము, మీ గురువుగారి దగ్గర పోయి ఒకసారి అడిగి రాకూడదు, ఎందుకు ఇంత అనారోగ్యం ఉంది, మీరు ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్ దగ్గరికి పోయినా తగ్గడం లేదు అన్నారు. సరే, ఈయన ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరిని పిల్లల్ని చేతిలో పట్టుకొనేసి ఇట్లా ఈ చేయగురు ఈ చేయగురు పట్టుకొని ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు దగ్గర పోయి నమస్కారం చేసుకుని సాధక బాధలంతా చెప్పాడు. సరే, అన్ని విన్న తర్వాత వాళ్ళు గురువు ధ్యానంలో కూర్చొని చెప్పాడు, ఏరా నీ దగ్గరికి ఈ మధ్యలో ఎవరైనా భార్య భర్తలు వచ్చి ఉపదేశం తీసుకున్నారా అన్నాడు. అవును గురువుగారు తీసుకున్నారు, చాలా మంచి వాళ్ళు, బాగానే జరిగిన వాళ్ళందరికీను, వాళ్ళు నేను ఇచ్చిన మంత్రం బాగా జపం చేస్తున్నారు, సాధన బాగా చేస్తున్నారు, చాలా గొప్పగా చెప్పినాడు. ఒరే మూర్ఖుడా, వాళ్ళు సాధనే చేయటం లేదురా, నువ్వు మంత్రం ఇచ్చేతాడు మధ్యమ మాంసం ముట్టకూడదని చెప్పావు కదా, వాళ్ళు మధ్యమ మాంసం కూడా తీసుకుంటున్నారా ఆయన, నీకేం బుద్ధి జ్ఞానం లేదా, వాళ్ళ ఇంట్లో అందరూ మాంసం తింటారా, వాళ్ళు సాధనే చేయటం లేదా, ఊరికే నీ దగ్గర ఆ పని ఈ పని చేసి నీకు మాయమాటలు చెప్పి నిన్ను పొగిడి వాళ్ళు నీ ఆశీస్సుల చేత వాళ్ళకి అవన్నీ ఉద్యోగాలు వచ్చిండేది, పెళ్ళిళ్ళు అయిండేది అంతాను, వాళ్ళది ఏం లేదురా, వాళ్ళు చేయటమే లేదురా. గురువు గారు చెప్పేదానికి నమ్మినాడంట. ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే నమ్మేవాడు కాదు, గురువు గారు కదా నమ్మినాడు. మరి ఎలా చేసేది గురువు, వాళ్ళు రానిచ్చదు వాళ్ళని ఇద్దరు, నేను ఆశ్రమానికి ఇక నుంచి గెట్అవుట్ అని చెప్పు అంటాడు. ఈయన తడపాయిస్తాడు, సమయం ఎలా సమయం గురువు గారు నేను చెప్పేది, వాళ్ళు నాకు సేవ చేశారు, బాగా మంచోళ్ళు, అది ఇదని. సరే, అట్లయితే వాళ్ళని పిలిచి నువ్వు ఒక మాట ఈ విధంగా నేను చెప్పినానని చెప్పు, వాళ్ళ రియాక్షన్ ఏముంటుందో అప్పుడు నీకు తెలుస్తుంది వాళ్ళ కథ, అంతవరకు నీకు తెలియదు. తర్వాత పలానా రోజు నేను వస్తున్నాను, నీ శిష్యులందరినీ రమ్మని ఓ యజ్ఞం చేస్తాను నేను, ఆ యజ్ఞం ద్వారా నీకు ఇంకా ఆరోగ్యం పూర్తిగా వచ్చేటట్లు చేస్తానని చెప్పి పంపించేస్తాడు. సరే, ఈయన చిన్న చేతులు పట్టుకొని అలాగే వచ్చేస్తాడు శిష్యులతో పాటు, బ్రహ్మచారితో పాటు. వచ్చిన తర్వాత వాళ్ళని పిలుస్తాడు. వాళ్ళు పిలిచిన తర్వాత అడుగుతాడు, ఏమ్మా మీరు సాధన బాగా చేస్తున్నారా, ఏమయ్యా మీరు సాధన చేస్తున్నారా లేదా, ఎందుకు ఇలా నాకు అనారోగ్యం వచ్చింది, మీ నుంచే వచ్చిందని మా గురువు గారు అంటున్నాడు. ఏం సమయం అట్లా చెప్తారు, ఏం కదా మేము ఎంత బాగా చేస్తున్నాం, ఏం కదా మీ శిష్యులు ఉపదేశం తీసుకున్న ఏ శిష్యుడు కూడా మా మాదిరి తెల్లవారలేసి సాధన చేయటం లేదు, మీరు ఇచ్చిండే ప్రతి మంత్రము నేను సాధన చేస్తున్నాను, అనుష్ఠానాలు చేస్తున్నాను, రుద్రాభిషేకం చేస్తున్నాను, అన్నీ మీరు ఏం చెప్పింటే అవన్నీ చేస్తున్నాను నేను, నా టైం అంతా మీరు చెప్పిన అనుష్ఠానాలు చేసేకి సరిపోతుంది అని అన్నట్టు. మీరు మద్యము మాంసము నేను మంత్రం ఇచ్చేతోడు మీకు చెప్పాను కదా మద్యము మాంసం తీసుకోకూడదని, మీరు తీసుకోవటం లేదు కదా అన్నాడు. ఎందుకు ఆ స్వామి మేము అసలే తీసుకోం స్వామి, మాకు మీ రోజు ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చామో ఆ రోజు మేము వదిలిపెట్టాము, ఇంతవరకు అది ఎలా ఉంటుందో మాకు తెలియదు అన్నారు. సరే, ఇది విన్న తర్వాత స్వామి కొంచెము అప్పుడే వాళ్ళ మాటల్లో తేడా కనిపించింది. ఫస్ట్లో ఉన్నంత ఇది, అంతకుముందు ఉన్న స్వామి మీద ఉన్న గౌరవము ప్రేమ, ఇప్పుడు స్వామి వాళ్ళ గురించి నెగిటివ్గా చెప్పిన వెంటనే వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది. స్వామి నెగిటివ్ ఏం చెప్పాడు, వాళ్ళ ఉన్న లోపాలు మాత్రమే చెప్పాడు. తర్వాత వీళ్ళిద్దరూ భార్యాభర్త ఊరికి వచ్చేసారు, పక్కిన టైం తరగడ పెట్టుకున్నారు. నువ్వు మొన్న పోయినావు కదా గురువు గారి దగ్గరికి, ఏమేమో చెప్పినావు, నేను లేనిపోయినవన్నీ చెప్పినా, నీకేం సంబంధము, మేము లేస్తే ఏమి లేకపోతే ఏమి, సాధన చేస్తే ఏమి చేయకపోతే ఏమి, పూజ చేస్తే ఏమి చేయకపోతే ఏమి, నీకెందుకు సంబంధం, నువ్వెవరు చెప్పడానికి, మేము మద్యమ మాంసం తీసుకుంటాం అన్నాడు. ఏం అప్పుడప్పుడు తీసుకుంటాం, తప్పేముంది, మా ఆయనకు తాగే అలవాటు ఉంది, నాకు మాంసం తినే అలవాటు ఉంది, ఏం తప్పేముంది తింటాను, ఎంతమంది తినటం లేదు అని ఏమితో రగడ పెట్టుకున్నట్ట. ఈ వండుకొని చెప్పినట్టు, అమ్మా నేను కాదమ్మా చెప్పినది, వాళ్ళ గురువు చెప్పినారంట, వాళ్ళ గురువు ఈయనకు బాగాలేకోకుండా పోయింటే మన గురువు గారు వాళ్ళ గురువు చెప్పినాడంట, అందుకు చెప్పినాను, నేనేం చెప్పలేదమ్మా, నేను ఊరికే పోయి దర్శనం చేసుకొని వచ్చాను అంటుంది. నువ్వు అంతగా గురువు గురించి చెప్తా అంటావు కదా, ఆ గురువులే ఈ గురువులే, ఈ గురువుకి శక్తి లేదు ఆ గురువుకి శక్తి లేదు అని ఈ గురువుని ఆ గురువుని నోటికి వచ్చినట్టు తిట్టిందంట. ఈమె పక్కిన టైం అనుకోండి, అంతకుముందు వరకు నువ్వు మీ గురువుని అంత పొగుడుతా అంటావు కదా,
ఇప్పుడు చిన్నదానికే ఎందుకు నీ లోపం నీకు గురువు ఎత్తి చూపిన వెంటనే నీకెందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే ఏందుంది గురువు దగ్గర ఏంది లేదు, మాకేదో దేవుని దయ వల్ల వచ్చింది, మా అదృష్టం బాగుంది వచ్చింది, మా పుణ్యం వల్ల వచ్చింది, ఆయనదేముంది, ఆయన దగ్గర ఏమీ లేదు, శక్తి లేదు, ఆయన మంచోడు కాదు, నేను ఎన్నోసార్లు గమనించినాను, ఆయన పద్ధతి మంచిది కాదు, క్యారెక్టర్ మంచిది కాదు అని నోటికి వచ్చినట్ల గురువు గారిని దండించిందంట. ఇంకా ఆమె ఈమెతో తిడుతూ ఉంటే గురు నింద మహాపాతక, నాకెందుకు ఆ పాపం చుట్టుకోవాలని చెప్పి లోపలికి వెళ్ళిపోయిందంట. సరే ఒకసారి యజ్ఞం చేసేసారంట. వాళ్ళ గురువు వచ్చారు, పలానా రోజు చెప్పిన రోజు శిష్యులందరూ వచ్చినారు, యజ్ఞం చేసేసినారు. శిష్యులందరినీ పెట్టుకొని వాళ్ళ గురువు చెప్పినాడంట, అయ్యా మీకు తెలుసో లేదో శాస్త్రానువచనము, శాస్త్రం ఏమి చెప్తుందంటే శిష్యులు తప్పు చేస్తే అది గురువుకి పాపం అంటుతుంది. తర్వాత శిష్యులు ఏమన్నా సాధన, పూజ, ధ్యానము, జపము, అనుష్ఠానాలు ఏమన్నా చేస్తే అవి శిష్యుల దగ్గరే ఉంటుంది. అలాగే తల్లిదండ్రులు తప్పు చేస్తే పిల్లలకు పాపం వస్తుంది. పిల్లలు పాపం చేస్తే, చెడు పనులు చేస్తే ఆ కర్మ పాపం రూపంలో తల్లిదండ్రులు అనుభవించాల్సి వస్తుంది. తర్వాత భార్య తప్పు చేస్తే భర్త కర్మ అనుభవించాల్సి వస్తుంది. భర్త కర్మ చేస్తే భర్త మాత్రమే అనుభవించాల్సి వస్తుంది. అలాగే తల్లిదండ్రులు అనుష్ఠానం చేస్తే పూజ, రుద్రాభిషేకము, దాన ధర్మాలు ఇలాంటివి ఏమైనా చేస్తే ఆ పుణ్యము పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత భర్త పూజ, ధ్యానము, జపము ఇవన్నీ చేసి దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్యంలో 50% భార్యకి వెళ్ళిపోతుంది, 20% పిల్లలకి వెళ్ళిపోతుంది, 20% భర్తకు ఉంటుంది. అదే పిల్లలు చేస్తే అనుష్ఠానం మొత్తం అంతా పిల్లల దగ్గరే ఉంటుంది. తర్వాత భార్య అనుష్ఠానం చేస్తే పూజ, ధ్యానము, జపము, తర్వాత దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్యం అంతా భార్యకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీ గురువు గారికి శిష్యుల కర్మ తగిలింది, వాళ్ళు చేసిండే పాపం అంతా ఈయనకు వచ్చింది, అందుకే ఈయనకు అనారోగ్యం ఉంది. ఇప్పుడు నేను యజ్ఞం చేసేసి ఒక సంకల్పం చేసేస్తాను, మీతో చెప్పిస్తాను, ఆ విధంగా చేయండి, ఆయనకు ఆరోగ్యం బాగవుతుంది కొద్ది రోజుల లోపలే అని చెప్పి యజ్ఞం చేసేసాడు, చెప్పేశాడు. గురువు గారితో ఈయన శిష్యునితో చెప్పించినాడు వాళ్ళ శిష్యులకి. ఇక నుంచి నేను చేసే అనుష్ఠానంలో, నేను చేసే ధ్యాన జపంలో, పుణ్యఫలంలో శిష్యులకి ఎవరికి సంబంధం లేదు, శిష్యులకి ఎవరికి బదిలీ అంటే ట్రాన్స్ఫర్ కావడానికి అవకాశం లేదు, అది నాకు మాత్రమే ఉంటుంది. అలాగే శిష్యులు ఎవరన్నా తప్పు చేస్తే, పాప పనులు చేస్తే వాటికి నాకు సంబంధం లేదు, మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే సంబంధం అని అందరితోనూ ప్రామిస్ చేపించేసేసి యజ్ఞం సమాప్తి చేసేసి వాళ్ళ గురువు గారు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు. అనూహ్యంగా ఈ గురువు గారికి కొద్ది రోజులనే మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యం వచ్చేసింది. తర్వాత ఈ భార్య భర్తలు ఊరూరికి ఇంటింటికి పోయి ఈ గురువు గురించి చెడు మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఒకసారి నేను కథలో చెప్పాను, శిష్యులు 3 రకాలని, ఉత్తములు, మధ్యములు, అధములు అని. వీళ్ళు అధములకు సంబంధించిన వీళ్ళు. తర్వాత కొద్ది రోజులు ఎప్పుడైతే గురు నింద మహాపాతక అన్నారో, గురువుని అందరితో విమర్శించుకుంటూ వచ్చినారో, తర్వాత అనరాని మాటలు అన్నారో, కొన్ని నెలల తర్వాత వీళ్ళకి ఆ కర్మ స్టార్ట్ అయిపోయింది. ఆ మంచి సంబంధాలు దొరికిన అమ్మాయికి, పెద్ద అమ్మాయికి అనుకోకుండా అనారోగ్యం వచ్చేసి మంచాన పడిపోయింది. ఆ కుటుంబ వాళ్ళు, అత్తను తర్వాత భర్త, ఈ పాప మోసం చేశారు మీరు, ఈ పాప రోగగ్రస్తురాలు, ఈ రోగ అమ్మాయిని నాకు పెళ్లి చేసినా నాకు అవసరం లేదని చెప్పి వీళ్ళింట్లో వదిలేసిపోయినారు. రెండో అమ్మాయి ఉండలేదా, రెండో అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మంచి భర్త, కానీ వాళ్ళిద్దరికి మనస్పర్ధలు వచ్చేసి ఈ అమ్మాయి పుట్టినింటికి వచ్చేస్తుంది. ఆ చిన్న కొడుకు ఉంటాడు కదా, ఉద్యోగం వచ్చి ఉంటుంది కదా, కొన్ని అనివార్య కారణాల చేత ఆ అబ్బాయిని ఉద్యోగం తీసేస్తారు. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఇంట్లో ఆదాయం ఏం లేదు, కూతుళ్ళు ఇద్దరు వచ్చినారు, ఈయన వచ్చాడు, ఏదో ఆశ్రమానికి పోతే అక్కడ భోంచేస్తాండి వస్తాండి, అప్పుడు అంతో ఇంతో స్వామివారి ఇస్తాండి, వీళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు అక్కడ లేదు, ఇక్కడ లేదు. వీళ్ళకు తర్వాత ప్రజలు ఏమైనా సాయం చేస్తున్నారు ఊర్లో వాళ్ళందరూ అంటే వీళ్ళందరినీ చీదరించుకుంటున్నారంట. అన్ని గురువు అంత సాయం చేసినాడు వీళ్ళకి, ఇద్దరికి పెళ్లిళ్ళు చేసి అన్ని చేసి గురువునే తిట్టినారు, గురువునే నిందించినారు, అందుకే ఈ కర్మ అనుభవిస్తున్నారు, వీళ్ళకి ఇలాగే జరగాలని చెప్పి అందరూ సంతోషపడుతూ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఏమాత్రం కూడా చిన్నగా కూడా సహాయ సహకారాలు అందించడం లేదు, ఏమాత్రం కూడా సహాయ సహకారం అందించుకోకుండా ఉన్నారు ఊర్లో వాళ్ళందరూ. వీళ్ళని చూస్తేనే చెదిరించుకుంటూ ఉన్నారు ప్రజలందరూ. కొద్ది రోజుల తర్వాత ఈయనకి ఎక్కువ డ్రింకర్ కదా, తాగుబోతు కదా, మంచాన్ని పడిపోయినాడు.
అప్పటికి ఈమెకు అర్థమైంది నేను చేసిన పొరపాటు ఏమిటి అనేది. తర్వాత గురువు దగ్గరికి భర్తను అట్లే తీసుకొని ఆశ్రమానికి పోయినాడు గురువు దగ్గరికి. గురువు ముందుగానే చెప్పిందంట, వాళ్ళు భార్యాభర్తలు వస్తే గేట్ తీయవద్దండి, మన ఆశ్రమంలోకి రానిచ్చవద్దండి, వచ్చిన వెంటనే వాళ్ళు గెట్ అవుట్, ఫస్ట్ బయట నూకండి అన్నారు. వీళ్ళు పోయి చెప్పేదానికే శిష్యులు బ్రహ్మచారి, లేదమ్మా గురువు గారు వద్దన్నారు, మీరు రాకూడదంట, మీరు వెళ్ళిపోండి అని నూకినాడు. అప్పుడు ఈమె గట్టిగా ఏడుస్తూ వచ్చిందాడు, సమీ నాది పొరపాటు, సమీ పొరపాటు అయిపోయింది, నేను అన్నీ చెప్పింది అబద్ధాలు, నేను తెల్లవారు లేదు, అనుష్ఠానం చేయలేదు, మీ ఆశీస్సుల చేతే నాకు ఇద్దరికి కూతుర్లకి ఆరోగ్యం బాగా అయిపోయింది, పెళ్ళిళ్ళు అయిపోయినా, కొడుకు ఉద్యోగం వచ్చింది, నేను మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, తర్వాత ఆ కర్మ నాకు తగిలింది, ఇప్పుడు మళ్ళీ నా కూతుర్లంతా నా దగ్గరకు వచ్చినాడు, నా కొడుకు ఉద్యోగం పోయింది, మీరు ఆశీర్వాదం ఇస్తే తప్ప నేను మళ్ళీ కాదు, నా భర్తకు కూడా అనారోగ్యం పాలైపోయినాడు అని ఎంత చెప్పినా స్వామిని లేదంట. ఫస్ట్ గెట్ అవుట్, రాకూడదు మీరు, మీ నుంచినే నాకు ఇవన్నీ జరిగినా, మా గురువు గారు చెప్పాలి మిమ్మల్ని రానిచ్చొద్దని, నాకు గురువు వాక్యమే శిరోధార్యం, మీరు రావద్దండి అంటే రావద్దండి అని శిష్యునితో చెప్పంపించినాయంట. ఓకే, ఆ తర్వాత వాళ్ళు చాలా కష్టాలు పడినారు, చాలా అవస్థలు పడినారు, వారి కర్మ, వాళ్ళ ఊరు కూడా వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయినారు. హరి ఓం. విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు.